ఇంట్లో కొంచెం జ్వరం ఉన్నా దగ్గున్నా అది మనమే కొంచెం వాటిని తగ్గించేటట్టు ట్రై చేయండి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న వైరస్కి బలి కాకుండా ఇంట్లోనే ఉండి ఏం చేయండి అంటే, పిల్లలకి జ్వరం వచ్చింది మీరు ఏం చేస్తారు? మామూలుగా అయితే వాళ్ళకు వేడి నీళ్ళు తాగిస్తున్నారా, లేకపోతే అప్పట్లో మనము బాగా జిందా తిల్స్మత్ అని చెప్పి ఒకటి వాడేవాళ్ళం, గొంతు దగ్గు నొప్పులు ఉంటే, లేకపోతే ఉప్పు నీళ్ళతో గొంతుని క్లియర్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా చూడండి, తగ్గుతుందా లేదా. చాలా తీవ్రంగా ఉంటే మాత్రము వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. యువత చాలా మట్టుకు మాకెందుకులే అన్న నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. ఈవెన్ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు సిగరెట్లు తాగడాలు అంటున్నారు. అట్లా అది వద్దు అని మనం చెప్తున్నా కానీ వాళ్ళకి వినిపించటం లేదు. అత్తగా ఉన్నప్పుడు కోడలను బాధ పెట్టించే మహిళలు ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. అత్తను చూసుకొని కోడలు. కొంతమంది చెప్తుంటారు, మామగారిని అమ్మగారిని తీసుకువెళ్ళి, మామగారిని అత్తగారిని తీసుకెళ్ళి ఓల్డ్ గేమ్లో పెడతామని. మాకు కనుక అమ్మ తల్లిదండ్రులు ఉంటే మేమేమి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అన్నట్టు చెప్తుంటారు. ఈ విషయంలో మీరు ఎలా? కరోనా వైరస్ అనేది ఒక వైరస్ వస్తుందని చెప్పి ఈ వైరస్లో ఉద్యోగాలు చేసుకోకపోవడం కానీ, ప్రజలు బయటికి రాకపోవడం కానీ, ఈ రవాణా సంస్థ ఏదైనా ఆగిపోతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే కొన్ని తుఫాన్లు వచ్చి ఉండొచ్చు, ఈ చెట్లు పడిపోవడం అట్లాంటివి ఎన్నో జరిగినాయి. తుఫాన్లు అవి ఇవన్నీ మనం భూకంపాలు చూసినాం. కానీ ఏంటంటే ఇంట్లోనే ఉండి తింటున్నారు కాబట్టి అది వాళ్ళు బాగానే ఊరుకున్నారు. కానీ మామూలుగా ఉద్యోగాలు చేసి బయటికి మేము పేదోళ్ళమని చెప్పకుండా, మేము గొప్పోళ్ళమని చెప్పుకోకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అట్లాంటి వాళ్ళని గమనించుకొని ఏదో ఒకటి మనం కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళు అడగలేని పరిస్థితి అని చెప్పి మేము నిత్యావసర సరుకులు ఇవ్వడానికి కారణమే అదండి. కానీ గవర్నమెంట్ మహిళను పురుషుని, మీ కొడుకు మీ కూతురు ఇద్దరు సమానంగా పెంచుతున్నారా?